మరోవైపు తెలంగాణ జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎండిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో సాగు తాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి. స్వర్ణ కడెం ప్రాజెక్టులది అదే పరిస్థితి. 2 జలాశయాల్లోనూ నీరు అడుగంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితిపై మా ప్రతినిధి మహేందర్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్ర స్థాయిలో అలుముకున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ ఇప్పటికే పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మాత్రం జిల్లాలో ఉన్న కొద్ది గొప్ప వాటర్ ఉన్న దాన్ని సంబంధించి చూస్తే మాత్రం కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టులో మాత్రం ఒక మోస్తారు వాటర్ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తిగా డెడ్ స్టోరేజ్కి పడిపోగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో మాత్రం ఒక మోస్తారు వాటర్ ఉన్న పరిస్థితిని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి కెపాసిటీ 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.6 టీఎంసీల వాటర్ ప్రస్తుతం స్టోరేజ్ లో ఉంది. ఈ పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు గాను ప్రస్తుతం 138 మీటర్లు కనిష్ట స్థాయి నీటి మట్టం. అయితే 1 మీటర్ ఎక్కువగా 139 మీటర్ల వరకు కూడా వాటర్ ఉండే పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మాత్రం ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎన్టీపీసీకి కూడా వాటర్ కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ కి కూడా వాటర్ హైదరాబాద్ లో తాగునీటి ఎద్దటి దృష్ట్యా కూడా హైదరాబాద్ కూడా వాటర్ ప్రస్తుతం రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 140 క్యూసెక్ల చొప్పున 0.6 టీఎంసీల వాటర్ కూడా హైదరాబాద్ కి రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా సపరేట్ పంప్ హౌస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన విజువల్స్ లో చూసుకోవచ్చు. గ్రామాలను తరలిస్తే మాత్రం ఎక్కువ స్థాయిలో ఇప్పుడు 20 టీఎంసీల వాటర్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. 30 గ్రామాలను తరలిస్తే దాదాపుగా ఈ 10 టీఎంసీల వరకు కూడా స్టోరేజ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా వర్షాలు కురిసినప్పుడు కూడా ఈ పూర్తి స్థాయి కెపాసిటీ ఉంచుకోవడం వల్ల ఇటు హైదరాబాద్ కి సపరేట్ వాటర్ తరలింపుతో పాటుగా ఇటు మంచిర్యాల బెల్లంపల్లికి సంబంధించి కూడా సపరేట్ పంప్ హౌస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంప్ హౌస్ కూడా ఇక్కడ నుంచి కూడా వాటర్ కూడా వెళ్లే పరిస్థితి ఉంది. అయితే వీళ్ళకు కూడా ఇక్కడ ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉండదు. అయితే ప్రధానంగా మాత్రం పూర్తి స్థాయిలో వాటర్ స్టోరేజ్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రస్తుతం ఉన్న తాగునీటి ఎద్దటి దృష్ట్యా మాత్రం కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. 30 గ్రామాల దానికి సంబంధించి పూర్తిగా నిర్వాసితులకు నష్టపరిహారం అందించి అక్కడ గ్రామాలను పూర్తిగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని జరిగితే జూన్ లో మాత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా అఫీషియల్ గా కూడా అది ప్రభుత్వం కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మిగతా ప్రాజెక్టుల జిల్లాలో ఉన్న మిగతా ప్రాజెక్టులను చూసుకుంటే కడెం ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి పడిపోయిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే 674 అంటే డెడ్ స్టోరేజ్ కన్నా 6 అడుగులు కూడా అదనంగా ఇంకా డెడ్ స్టోరేజ్ కి కూడా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది కడెం ప్రాజెక్టు విషయంలోకి వస్తే. అదేవిధంగా మిగతా స్వర్ణ ప్రాజెక్టు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ కి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. మిగతా ప్రాజెక్టులు అయినటువంటి సాతనాల అదేవిధంగా మతడివాగు ప్రాజెక్టు లాంటివి కూడా ఇప్పటికే ప్రస్తుతం ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్ కి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. పల్లి ప్రాజెక్టు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అతి తక్కువ రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే మాత్రం ఈ జూన్ లో ఎల్లంపల్లి ప్రాజెక్టు దానికి సంబంధించి ప్రాజెక్టు అఫీషియల్ గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల అప్డేట్స్. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర ఎన్టీవీ ఆదిలాబాద్.